హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ అంటే సమ్మర్లో మాత్రమే దొరికే మామిడి పళ్ళని సంవత్సరం మొత్తము ఫ్రెష్గా నిల్వుంచుకునేలాగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇవాళ రేపు చింతపండు వాడటం వల్ల అల్సర్స్ అలాంటివి ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేసి మనం వింటున్నాం కదా. అలాంటప్పుడు చింతపండుకి రీప్లేస్మెంట్గా మనము ఈ మామిడికాయ తురుము కూడా వాడుకోవచ్చు అనమాట. మరి ఓన్లీ సమ్మర్లో దొరికే ఈ మామిడికాయ తురుముని సంవత్సరం మొత్తం ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాము. ఎటువంటి డౌట్ లేకుండా ఈజీగా మనం సంవత్సరంన్నర ఈజీగా స్టోర్ చేసుకోవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట అండ్ చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. మరి దీని తయారీ విధానం చూద్దామా. మీరు మామిడికాయ తురుము చేసుకోవాలనుకున్న కాయలు మాత్రం గట్టిగా ఉండాలండి. ఎక్కడ దెబ్బ అన్నది తగలకుండా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు వీటిని 2-3 సార్లు నీట్గా వాష్ చేసి పొడి బట్ట పెట్టి తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్న కాయలకి ఉన్న తొడిమే నీట్గా ఇలా తీసేసుకొని వీటికి ఉన్న తోలు కూడా ఇలా పీల్ చేసేసుకోవాలండి. ఇప్పుడు పీల్ చేసుకున్న ఈ కాయలన్నిటినీ కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా కంప్లీట్గా అన్ని కాయలు పీల్ చేసేసుకున్న తర్వాత వీటిని మనం సన్నగా తురుముకోవాలి. నేను ఇప్పుడు నా దగ్గర ఉన్న గ్రేటర్లో మీడియం సైజ్ హోల్స్ ఉన్న గ్రేటర్ అన్నది యూస్ చేస్తున్నానండి. అంటే తురుముకున్నప్పుడు నీట్గా సన్నగా వచ్చేలాగా నేను తురుముకుంటున్నాను అనమాట. చూస్తున్నారు కదా, మీరు ఇలా గ్రేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న మామిడికాయలన్నీ కూడా నీట్గా ఇలా గ్రేట్ చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇలా తురుముకున్న మామిడికాయ తురుముని మనం ఎన్ని కప్స్ వస్తాయో చూసుకోవాలి. అంటే దాని ప్రకారమే మనం దీంట్లో ఏమేమైతే యాడ్ చేసుకోవాలో అవన్నీ చేసుకోవాలండి. నేనైతే నా దగ్గర ఉన్న ఈ 250 ml కప్పే యూస్ చేస్తున్నానండి. మీరు ఏ కప్ అయితే వాడతారో దాని ప్రకారమే మిగిలిన మెజర్మెంట్స్ అన్నీ కూడా తీసుకోవాలి. ఆ విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ కప్తో మనకి ఎన్ని కప్పుల మామిడికాయ గుజ్జు వచ్చిందో మనం లెక్క పెట్టుకుందాం. నాకైతే దగ్గర నేను తీసుకున్న కప్తో 5.5 నుంచి 6 కప్స్ వరకు అయితే నాకు మామిడికాయ తురుము అన్నది వచ్చిందండి. ఇప్పుడు ఈ 5.5 నుంచి 6 కప్స్ మామిడికాయ తురుముకి మనం ఏ కప్ అయితే కొలుచుకోవడానికి తీసుకున్నాము తురుముని, ఇప్పుడు మీరు ఏ గిన్నెతో అయితే మామిడికాయ తురుము కొలుసుకున్నారో అదే గిన్నెతో కంప్లీట్గా 1 కప్పు సాల్ట్ అన్నది మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. కొలత కరెక్ట్గా చెప్తా వినండి. కేజీ మామిడికాయ తురుము గనక వస్తే దాంట్లో 250 గ్రామ్స్ నుంచి 275 గ్రామ్స్ వరకు సాల్ట్ అన్నది మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అన్నది దీంట్లో కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే మనం సంవత్సరం మొత్తం నిల్వ పెట్టుకుంటాం కాబట్టి. ఇప్పుడు మనం వేసుకున్న సాల్ట్తో పాటు దీంట్లోకి ఇలా 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మనం వేసుకున్న ఉప్పు కానివ్వండి పసుపు కానివ్వండి అన్ని వైపులు ఈక్వల్గా కలిసేలాగా మనం నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న ఈ మామిడికాయ గుజ్జుని మనము జిప్లాక్లోకైనా లేదనంటే ప్లాస్టిక్ కంటైనర్స్లోకైనా స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవటమేనండి. మీరు స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు యూస్ చేస్తున్న కంటైనర్స్ ఖచ్చితంగా వాష్ చేసి పొడిబట్ట పెట్టి తుడిచి తడన్నది అస్సలు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ మామిడికాయ గుజ్జంతా కూడా ఇలా కంటైనర్స్లోకి జిప్లాక్స్లోకి స్టోర్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నాం అనుకోండి, సంవత్సరం మొత్తం మనకి మామిడికాయ గుజ్జు అనేది రెడీగా ఉంటుంది. మీరు ఈ గుజ్జు ఎప్పుడు వాడాలనుకున్నా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దీంట్లో మనం సాల్ట్ అన్నది కొంచెం ఎక్కువే వాడాం కాబట్టి మీరు రెగ్యులర్గా వాడే కూరల్లో వేసుకునే సాల్ట్ కొంచెం తగ్గించి వాడుకోవాల్సింది ఉంటుంది. చూస్తున్నారు కదా, కేవలం సమ్మర్లో దొరికే ఈ మామిడికాయలను కూడా సంవత్సరం మొత్తం మనం ఎలా నిల్వ చేసుకోవచ్చో. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ సమ్మర్లో మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చింతపండు అన్నది వాడకుండా ఇలా మామిడికాయ గుజ్జు యూస్ చేసి ఏ రెసిపీస్ చేశారో కమెంట్ సెక్షన్లో కింద కమెంట్లో ఇవ్వటం మర్చిపోమాకండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.